మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇవాళ మంచిర్యాల బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కేతనపల్లి రాళ్లదాడి ఘటనలో బాల్కసుమన్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. మార్చి 3 వరకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మొత్తం 4 నిందితులను జైలుకు తరలించారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లపైన సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇవాళ మంచిర్యాల బంద్కు బీఆర్ఎస్ పిలుపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్లైన్ అందిస్తారు. అరుణ్ కుమార్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? అయితే చక్రి ఏదైతే మంచిర్యాల జిల్లాలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి బంద్ అయితే సంపూర్ణ కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఉద్రిక్తుల మధ్య కూడా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కూడా నిన్న పోలీసులు అరెస్ట్ చేసింది. అయితే మంత్రి ప్రమాణ స్వీకారం కేతనపల్లి మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రి వివేక్ కాన్వాయ్పై రాళ్లు వేయడం కానీ అదేవిధంగా కూడా బీఆర్ఎస్ ప్రోత్సహించింది అనేటువంటి నెపంతో కూడా పలు సెక్షన్ల కింద కూడా బాల్కసుమన్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తో పాటు మరొక 20 మందిపై కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేసి ఇంకా ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా ఇటు మన చెన్నూరుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుడు మూల రాజిరెడ్డితో పాటు అనిల్ అయినటువంటి మాజీ కౌన్సిలర్ అదేవిధంగా కూడా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నిన్న అరెస్ట్ చేసి కూడా వైద్య పరీక్షల అనంతరం కూడా వాళ్ళందరినీ కూడా ఆదిలాబాద్ జిల్లా జైలుకి అయితే తరలించారు పోలీసులు. ఇక ఈ నేపథ్యంలోనే పోలీసులు ఏదైతే మంచిర్యాలకు సంబంధించి ఇలా బంధుల నేపథ్యంలో కూడా మంచిర్యాల బస్ డిపో కావచ్చు, చెన్నూరు బస్ స్టాండ్ వద్ద కూడా వారిగా కూడా పోలీసులు అయితే మోహరించారు. ముఖ్యంగా కూడా ఏదైతే పోలీసుల అనుమతులు లేని కూడా బంధును అంటే ఏదైతే కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు అయితే స్వచ్ఛందంగా బంధులో పాల్గొంటున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వ పాఠశాలలు మాత్రం బంధుల నుంచి మినహాయింపు అంటే బంధుకు ఏదైతే ప్రభుత్వం నుంచి అనుమతి ఉన్నది పాఠశాలలు కొనసాగించాలంటూ కూడా డిఓ కూడా ఒక ప్రకటన వెలువరించారు. దీని నేపథ్యంలోనే ఇప్పటికైతే బంద్ అయితే ప్రశాంతంగానే కొనసాగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ప్రజాస్వామ్యంలో కూడా ఏదైతే ప్రజలు ఇచ్చిన తీర్పును తిరస్కరించవలసినటువంటి ప్రభుత్వం ఇవాళ ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడి బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్టులు చేసి జైలుకు తరలించడం సరికాదు అంటున్నారు. ఇప్పటికే ఎవరైతే కొంత మంది ఉన్నారో కేసులు నమోదైనటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళందరూ ఇళ్లపై కూడా ఉదయం నుంచే కూడా పోలీసులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మరికొందరిని కూడా అరెస్ట్ చేసి కూడా జైలుకు తరలించే అవకాశం ఉన్నది. ఇదే నేపథ్యంలో ఈ రోజు ఆదిలాబాద్ జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కూడా మా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉన్నది. చక్రి, అరుణ్, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాలోని ఏ ప్రాంతాల అదనపు బలగాలను మోహరించారు? అక్కడ పరిస్థితి ఏంటి అరుణ్ కుమార్? ముఖ్యంగా మందమారి మన చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఇటు మందమారి కావచ్చు, కేతనపల్లి అదేవిధంగా చెన్నూరుతో పాటు మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్లోని ఏదైతే మంచిర్యాల బస్ స్టాండ్ వద్ద భారీగా కూడా పోలీసులు అయితే మోహరించారు. ముఖ్యంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇప్పటికే కూడా పోలీసులు ఆయన ఏదైతే భారీ ఏర్పాట్లు చేసినా ముఖ్యంగా కూడా బిఎస్ఎన్ఎన్ అనేటువంటి సెక్షన్ 163 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఎవరైనా కూడా ఇబ్బందులకు గురి చేసి కూడా బంద్లో పాల్గొనాలని ఏదైతే వాళ్ళని ఇబ్బంది చేసినా కూడా వాళ్ళందరిపై కూడా కఠిన కేసులు నమోదు చేస్తామంటూ కూడా ఇప్పటికే కూడా బీఆర్ఎస్ శ్రేణులకైతే పోలీసులు హెచ్చరించారు. కానీ కొంత ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఖచ్చితంగా బంద్ను సక్సెస్ చేయాలి. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఇదంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును తిరస్కరించినటువంటి ప్రభుత్వము మంత్రి గాని ఇవన్నీ కావలసుకొని చేస్తా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు భయభ్రాంతులు గురి చేస్తున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగే అవకాశం ఉన్నాయి. చక్రి, బాల్కసుమన్ అరెస్ట్ పైన బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లుగా ఇది రాజకీయ కక్ష సాధింపేనా? రైట్, ఇది రాజకీయ కక్ష సాధింపు అనే చెప్పచ్చు. ముఖ్యంగా కూడా ఎందుకంటే ఆ రోజు ఏదైతే మంత్రి వివేక్ కూడా వేరే రూట్ నుంచి కూడా ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చినా కూడా ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నటువంటి మార్గాన్ని కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కొంత కార్యకర్తలకు ఇటు ఇరు వర్గాలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా గొడవ జరిగింది. ఆ గొడవ నేపథ్యంలోనే రాళ్ళు విసుకునేటువంటి ప్రయత్నం జరిగింది. అందులో కూడా మంత్రి కాన్వాయ్కి కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అడ్డం తిరిగి కూడా దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో బీఆర్ఎస్ శ్రేణులు గాయపడ్డారు, పోలీసులు గాయపడ్డారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా గాయపడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు కొంతమంది పోలీసులు ఇచ్చినటువంటి ఏదైతే గంగారాం అనేటువంటి ఎస్ఐ దేవపురికి సంబంధించిన ఎస్ఐ ఇచ్చినటువంటి ఫిర్యాదులు భాగంగానే ఇటు సుమంత్ తో పాటు మరొక 20 మందిపై కూడా బీఆర్ఎస్ శ్రేణులపై కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. చక్రి, అరుణ్, నిరసనకారులపైన పోలీసుల లాఠీచార్జ్ పైన బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు అరుణ్ కుమార్? బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా ఏదైతే తమను అనవసరంగా కూడా ఏదైతే కేసులు నమోదు చేయడమే కాకుండా కూడా సమరస్యంగా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నా కూడా లాఠీ చార్జ్ చేసి తమ నాయకుడిని అక్రమంగా ఇంట్లో ఉన్నటువంటి నాయకుని బలవంతంగా లాక్కెళ్లి కూడా ఇవాళ జైలుకు పంపించాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా చాలా మంది ఇళ్లపై కూడా ఉదయం నుంచి సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది చేస్తుంది. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి కూడా ఇవాళ
రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం కూడా ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఇవాళ ఈ బంద్ను సక్సెస్ చేసే ప్రయత్నం అయితే కొనసాగుతోంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.